పదనన్న పని చూపిస్తుందా నాన్న దా స్కూల్కి పోతుందా చూపిస్తురా పద అంగన్వాడి ఉందా ఇక్కడ? ఎక్కడ ఉంది అంగన్వాడి? అది అంగన్వాడా? పోదాం అక్కడ ఉన్నారా చూద్దాంపా. రండి రండి అలాంటి అక్కలు వస్తున్నారు. ఓకే అంగన్వాడికి వెళ్దాం. వస్తున్నా ఏదైనా ఇది అంగన్వాడా? అక్కడ ఉండండి, అక్కడ నిలబడండి ఒకసారి. రోజు టీచర్ వస్తుందా మరి ఇక్కడికి? వస్తారా? మీకు ఫుడ్ ఇస్తారా? ఎగ్ ఇస్తారా మరి? వెరీ గుడ్. మంచి చదువుకుంటున్నారా అన్న మీరు? ఓకే. మరి టీచర్ ఎక్కడి నుంచి వస్తుంది ఇక్కడికి? బోట్ నుంచి వస్తుందా? బోట్లో వస్తుందా? రోజు వస్తుందా మరి? ఓకే. ఇక్కడ స్కూల్ ఎక్కడ ఉంది? ప్రైమరీ స్కూల్ ఎక్కడ ఉంది? పా చూద్దాం పా. వెరీ గుడ్. అమ్మ నేను టీచర్ని, గవర్నమెంట్ టీచర్ని. అట్లా ఇక్కడ పరిస్థితులు చూద్దామని. అంగన్వాడి. మీరు ఆయా టీచరా అమ్మ? ఆయానా? అమ్మ ఇక్కడికి రెగ్యులర్గా టీచర్ వస్తుంది, అంగన్వాడి టీచర్ వస్తుందా? ఇక్కడే ఉంటుందా? మరి బోట్ నుంచి వస్తున్నారు పిల్లలు? ఏదైనా తీసుకురావాలంటే అది స్టాక్ అయి తీసుకురావాలంటే బోట్లో తీసుకొస్తారా? ఇక్కడ అంగన్వాడి టీచర్కి ఎంత ఇస్తారమ్మా జీతం? అంతే సార్ 11,000. 11,000 ఇస్తారా? మరి ఆయా కూడా ఉంటుందా? ఆయనకి 7,000. ఎంతమంది పిల్లలు ఉంటారమ్మా ఇందులో? ఉందండి చిన్న ఆగండి. అదే 8 మంది అండి. 8 మంది పిల్లలు ఉంటారా? ప్రీ స్కూల్లో 8 మంది, టీచర్ వాళ్ళకి 8 మంది. అవునా అమ్మ? అమ్మ మరి ఇక్కడ కరెంట్ ఉందా ఈ విలేజ్లో? లేదండి. మరి ఎట్లా మరి కరెంట్ లేకుంటే? కరెంట్ లేదండి. ఇంకా మా అంతకుముందు సోలార్ అయ్యి వేసారండి, ఇప్పుడు పని చేయట్లేదండి. అయితే ఇంకా ఎవరింటి కాళ్ళు దీపాలు కిరోసిన్ పెట్టుకుని దీపాలు పెట్టేస్తారు. అమ్మ మరి ఇక్కడ ఏమైనా ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలు అయితే ఎట్లా? డాక్టర్ ఉంటాడు ఇక్కడ? డాక్టర్ కాదండి, హెల్త్ వర్కర్ ఉంటుంది. మామూలుగా టేబ్లెట్ ఇస్తుంది. ఇంకా మామూలుగా ఇంకా సీరియస్ అంటే ఇంకా బయటకు వెళ్ళవలసింది. అంతే, పడవలో వెళ్ళవలసిందేనా? పడవలో వెళ్ళవలసింది. ఇంకా అక్కడ దాకా హాస్పిటల్ జాయిన్ అయ్యేదాకా ఉంటే సరే సరే, లేదంటే అంతేనా అమ్మ? అంతే సార్. సరేనమ్మా. ఓకే, నేను స్కూల్ దాకా వెళ్ళొస్తా.